అబ్బా ఇంత చిన్న అంటే ఇడ్లీలు అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొందరు, వాళ్ళకి పెట్టడానికి అనుకుంటారు. మ్యాంగో వచ్చిన తినడానికి. ఏ మూవీ? బ్యాడ్ బాయ్స్ 2. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్. ఇది వన్ ఆఫ్ ద వీకెండ్ రోజు. సో ఇంకా నిద్ర లేవంగానే కాఫీ పెట్టేసుకొని, దట్టు ఫిల్టర్ కాఫీ, ఇంకా బ్యాక్ యార్డ్కి వచ్చి ఇలా కూర్చుంటే నాకు చూసారు కదా బ్యూటిఫుల్ గ్రీనరీ విత్ సన్ రైజ్, బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. సమ్మర్ పర్క్స్ ఇవి. అవాళ ఫస్ట్ నేను లేచాను అన్నమాట. ఇంకా నేను వెనకలో కూర్చొని కాఫీ తాగుతుండగా ఇంకా మా వారు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా ఇద్దరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటామన్నమాట. జూన్ అలాంటి పీక్ సమ్మర్ సీజన్ అనుకోండి, జూన్ జూలై 10 వరకు బాగా చల్లగా ఉంటుంది, పర్ఫెక్ట్ వెదర్ అనిపిస్తుంది. 10 తర్వాత కొంచెం వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. వీకెండ్ లేవడమే లేటుగా లేస్తాం కదా, బట్ స్టిల్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న కూర్చుంటాం అన్నమాట చల్లగా కబుర్లు చెప్పుకుంటూ. అది కాక గరికపాటి గారు చెప్పారు కదా 20-30 నిమిషాల కన్నా అటే స్ట్రెచ్ కూర్చొని మాట్లాడకూడదు అని. ఐఎమ్ జస్ట్ కిడింగ్ అండి. ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే మా వారు బ్రెడ్ ఆమ్లెట్ చేసే క్విక్ అండ్ ఈజీయే కదా, మన ఇద్దరికే కదా అని చెప్పారు. సో అదే ప్రాసెస్లో ఉన్నాను. బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, అఫ్కోర్స్ నేను కూడా చాలా వెర్షన్స్ చేస్తాను అనుకోండి. సో ఇవాళ ఏంటంటే ఫస్ట్ అయితే బ్రెడ్లు టోస్ట్ చేశాను అనమాట, అది కూడా నెయ్యితో. టోస్ట్ చేసిన తర్వాత మా వారికి ఏంటంటే ఎగ్స్ బీట్ చేసి అలాగే బ్రెడ్స్ యాడ్ చేసి చేస్తున్నారు తన వరకు. నేనేంటంటే శాండ్విచ్ లాగా చేద్దామని, అంటే బట్ డబుల్ బ్రెడ్ కాదండి, ఐ మీన్ జస్ట్ బ్రెడ్ టోస్ట్ మీద ప్లెయిన్ ఆమ్లెట్ విత్ చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, పసుపు, సాల్ట్, పెప్పరు అవి వేసి లేయర్ లాగా పెట్టేసుకుని తినేద్దామని. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. మా వారికి మాత్రం ఇంకా రెండు కలిపేసి అన్నట్టు. చిన్న మ్యాంగో మ్యాంగో చిన్న తినడానికి. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ అన్నమాట. నేను హర్షి ఇలాగ శాండ్విచ్ స్టైల్లో తింటాం. మా వారైతే ట్రెడిషనల్ వే. మురారికి అయితే ఇంకొంచెం కష్టపడాలి, ఆయనకు కొంచెం గరం మసాలాలన్నీ యాడ్ చేస్తే తప్ప బ్రెడ్ ఆమ్లెట్ తినడు. ఇవాళ మా ఇద్దరికే కాబట్టి ఇలాగా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాము. దాని తర్వాత మ్యాంగో కట్ చేసుకొని తిన్నాం అన్నమాట. అంటుకోకుండా మామిడి పండు ఇలా తిన్న గలీజు. మామిడి పండు తింటే చేతిలో కారాలి, ఇదంతా కారాలి, అప్పుడే తిన్నట్టు. దిస్ ఈస్ వెరీ అన్హైజీనిక్ వే ఆఫ్ ఈటింగ్. సరే నెక్స్ట్ నువ్వు తినేటప్పుడు వీడియో తీసి పెడతాను. మామిడి పండు టేస్ట్ మాత్రం భలే ఉన్నది, అచ్చం ఇండియా మామిడి పండు లాగా. క్రూగర్లో తీసుకొచ్చారు. ఒకసారి అయితే కాస్కోలో తెచ్చాం కానీ అంతగా టేస్ట్ బాగాలేదు. ఇది చాలా బాగుంది. ఇంకా కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకా మనకు ఉంటుంది కదా ఇప్పుడు లంచ్ చేయడం స్టార్ట్ చేశాను. మా వారు అల్లరి నరేష్ మూవీ పెట్టారనమాట, చాలా కామెడీగా ఉంది, అది చూస్తూ వంట చేస్తున్నాను. మా ఆయన హలాల్లో మటన్ తీసుకొచ్చారనమాట, ఇంకా అందుకనే మటన్ కర్రీ చేస్తున్నాను ఇన్స్టెంట్ పాట్లో, దట్టు అదైతే కొంచెం క్విక్గా అయిపోతుంది అని. ఈ మటన్ కర్రీ రెసిపీ చాలాసార్లు చూపించానండి మన ఛానల్లో, అందుకే ఇప్పుడు ఫుల్ రెసిపీ చూపించట్లేదు. దీంతో పాటు ఇనీషియల్గా అయితే వెజ్ పులావ్ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే మేము జర్మనీలో ఉండేటప్పుడు అయితే దట్ వాజ్ ద టిపికల్ కాంబినేషన్ మా ఇంట్లో చేసుకునే వాళ్ళము, వెజ్ పులావ్ విత్ చికెన్ కర్రీ అన్నమాట. దాని తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్ వస్తుంది, అది కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20. ఇక్కడే న్యూయార్క్లో జరుగుతోంది. నన్ను కొంతమంది అడిగారు కూడా మ్యాచ్కి వెళ్తున్నారా అని. లేదండి వెళ్ళట్లేదు, ఇదే కాదు ఏ మ్యాచ్కి వెళ్ళట్లేదు. ఇందాక అన్నాను కదా వెజ్ పులావ్తో చేద్దాము అనుకుని, మళ్ళీ దాని తర్వాత ఇంకా మా ఇద్దరి వరకే ఎందుకు అని చెప్పి ఐడియా డ్రాప్ అయిపోయి ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను. దట్ వాజ్ మై హస్బెండ్ చాయిస్. నేను కూడా ఇంకా అన్నం కన్నా ఇడ్లీ కొంచెం బెటరే కదా అని ఇంకా ఇడ్లీ పెట్టేశాను.
సండే యూజువల్గా అయితే బాగా లేట్ అవుతుంది మాకు లంచ్. ఇవాళ అయితే క్విక్గా అయిపోయింది, ఇడ్లీ విత్ మటన్ కాబట్టి కూర్చొని లంచ్ తినడం స్టార్ట్ చేసాము. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, మీరు తమ్నైల్లో చూసారు కదా, జర్మనీ డేస్ గుర్తొచ్చాయి యూఎస్లో అని. సో ఇవాళ మేము ఇద్దరమే ఉన్నాం అన్నమాట ఇంట్లో. హర్షి, మురారి ఇద్దరు ఇంట్లో లేరన్నమాట ఇవాళ. మీకు రెస్ట్ ఆఫ్ ద స్టోరీ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, ఎందుకు ఏంటి అనే కథ కమామిషు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద డే దట్ రిమైండెడ్ అవర్ జర్మనీ డేస్ అనమాట. జర్మనీలో నేను మా వారిద్దరే ఉన్నప్పుడు ఎలా ఉండేదో రొటీన్, ఆ డేస్ గుర్తొచ్చాయి. లంచ్ ఫాస్ట్గా ఫినిష్ చేసి ఇంకా బేస్మెంట్కి వెళ్ళి రెస్ట్ ఆఫ్ ద మ్యాచ్ చూడడం స్టార్ట్ చేసాము. చాలా టెన్షన్గా ఉంది మ్యాచ్ అయితే. చూసావా, అయిపోయింది మ్యాచ్ డన్. అసలు మ్యాచ్ నెక్ టు నెక్ ఉనింది, లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠంగా. మొత్తానికైతే ఇండియా గెలిచింది ఆ మ్యాచ్లో. మ్యాచ్ చూస్తున్నంత సేపు హర్షి, మురారీనే గుర్తొస్తూ ఉన్నారు. కిడ్స్ ఇంట్లో లేకపోతే ఈవెన్ ఫర్ 1 hour 2 hours అదేదో వెళ్తిలాగా అనిపిస్తుంది కదా అసలు. అలాంటిది ఇంకా రోజంతా లేకపోతే ఇంకా వియర్డ్గా ఉంది. మ్యాచ్ అవ్వగానే ఇంకా నేను చాయ్ పెట్టడానికి వెళ్ళాను పైకి. ఈ లోపల మా వారు ఏదో మూవీ పెట్టారు. ఏం మూవీ? బ్యాడ్ బాయ్స్ 2. 1 చూసామా మనము? మూవీ అయితే కొంచెం కామెడీగా బాగానే ఉంది, కానీ కొంచెం PG-13 A+ లాగా కామెడీ అనిపించింది. కానీ చాలా లెంతీ ఫైట్స్ ఉన్నాయి. మళ్ళీ మా వారు అంటున్నారు ట్రాన్స్ఫార్మర్ డైరెక్టరే బ్యాడ్ బాయ్స్ 2 కూడా అని చెప్తూ ఉన్నారు. సో నో వండర్ అనిపించింది. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది మా డిన్నర్ సినారియోస్. సో ఏదైనా లైట్గా తినేద్దాం, మధ్యాహ్నం మటన్ తిన్నాం కదా హెవీగా అని. సో దోశ పోస్తున్నాను. దోశతో పాటు మధ్యాహ్నం ఇడ్లీలు కొన్ని మిగిలాయి, దాన్ని ఇడ్లీ ఉప్మా లాగా చేస్తున్నాను. అటు చేసి ఇటు చేసి ఇవాళ నో రైస్ డే, అంటే అదే అండి, నో అన్నం డే అయిపోయింది. ఇడ్లీలో దోశల్లో ఉండేది బియ్యమే కదా, ఐ మెంట్ అన్నం అన్నమాట. ఇంకా కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను నేను. ఇన్ బిట్వీన్ గార్డెన్ వర్క్ కూడా చేసాము, బట్ ఐ ఫర్గాట్ టు క్యాప్చర్ దోస్ వీడియోస్. వేసేనా ఇప్పుడు? ఓకే, మిక్స్ చేసేసి పెట్టేసి. సినారియోస్ లైక్ దిస్ ఆల్సో రిమైండ్స్ మీ ఆఫ్ అవర్ జర్మనీ డేస్. సో అక్కడ ల్యాబ్ నుంచి వచ్చాక ఇద్దరం కలిసి ఇలాగే వండుకునే వాళ్ళం అనమాట. యాక్చువల్లీ ఫ్రైడ్ ఇడ్లీలను కూడా చేస్తారు తెలుసా, ఇప్పుడు ఒకసారి చేసుకోవచ్చు. అప్పటైజర్గా, అది వేరు, అప్పటైజర్గా పెడతారు పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో. ఇప్పుడు ఇండియాలో ఐ మీన్ అలా కాదు, వాటికి ఫ్రెష్గా చేస్తారేమో. కాదు ఫ్రైడ్ ఇడ్లీలు చేస్తారు. ఇడ్లీలు తినే పర్పస్ తెలుసా? ఆయిల్ లేకుండా స్టీమ్డ్ ఇడ్లీ అని తింటారు. దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటే పర్పస్ డజంట్ సర్వ్. ఐ అగ్రీ కదా, టేస్టీకి ఏదో చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇడ్లీలు అంటే ఇడ్లీలు అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొందరు, వాళ్ళకి పెట్టడానికి అనుకుంటారు. అప్పుడు ఇడ్లీ తినకూడదు. అదే కదా, కానీ వాళ్ళు ఇడ్లీలు తినాలని పెడతారు. కొందరికి నచ్చదు కదా ఇడ్లీలు. ఓకే, ఇది మిక్స్ చేసేయచ్చు. ఓకే ఓకే ఓకే. సో అలాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము. మీలో ఎంతమంది ఇడ్లీ లవర్స్ ఉన్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇడ్లీ అంటే నచ్చని వాళ్ళు కూడా.
ఇన్ఫ్యాక్ట్ అవాళ ఎర్లీ డిన్నర్ కూడా చూస్తున్నారు కదా, వెళ్తురుంది ఇంకా. యాక్చువల్లీ అయితే తినేసిన తర్వాత వాకింగ్ కూడా వెళ్ళామండి. నేను అది కూడా తీసుకోవడం మర్చిపోయాను వీడియో. అంటే ఇవాళనే కాదు, స్ప్రింగ్ మొదలు ఫాల్ వరకు ఎవ్రీడే ఈవినింగ్ వాకింగ్ వెళ్తాము డిన్నర్ అయిన తర్వాత నలుగురం కలిసి. ఆఫ్టర్నూన్ సమ్ డేస్ వెళ్తామన్నమాట. అంటే నేను అలాంగ్ విత్ కిడ్స్, మా వారు తన వర్క్ ప్లేస్లో వెళ్తారు ఆఫ్టర్ లంచ్. సో అలాగా ఇలాగ స్ప్రింగ్ నుంచి ఫాల్ వరకు రోజుకు 2 సార్లు అయితే వెళ్తాము. ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్. ఆఫ్టర్ లంచ్ అన్న సమ్ డేస్ స్కిప్ అవుతుందేమో, అంటే వర్క్ని బట్టి. ఆఫ్టర్ డిన్నర్ మాత్రం డెఫినెట్గా వెళ్తాము. అంటే కొందరు ఉంటారు కదా క్రిటిసైజ్ చేసేవాళ్ళు, వాకింగ్ ఈజ్ ఫర్ ఓల్డ్ పీపుల్ అని. అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇవాళ యంగ్స్టర్స్ అంటే యూత్ ఎక్కువగా చనిపోతున్నారు సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే ఈ కాలంలో జనాలకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది కదా. ముందైతే ఎక్కువ నడిచేవాళ్ళు, ఇప్పుడు కారు, ఆటో లేకుండా అంటే బైక్ అలాంటివి చాలా ఉన్నాయి కదా ఆల్టర్నేటివ్స్. పైగా ముందు కాలం ఒళ్ళు వంచి పనిచేసేవారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇప్పుడు అది కూడా లేదు కదా. వండుకోవడం, తినడం, కూర్చోవడం, అంతే కదా. వాకింగ్ ఈజ్ ద లీస్ట్ థింగ్ వీ కెన్ డూ అండి. ఫిజికల్ వర్కౌట్స్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్ దీస్ డేస్ ఎస్పెషల్లీ. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.